అందరికి నమస్తే. నా పేరు అనుష్క. ఈరోజు మనం ఒక హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చాం. ఇవాళ మనం ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఎందుకు వచ్చామంటే, ఇవాళ రోజులలో హెల్త్ అనేది ఒక డిఫరెంట్ థింగ్ అయిపోయింది. అసలు మన మన ఇప్పటి కాలంలో అసలు అయితేనే లేదు హెల్త్ని టేక్ కేర్ చేసామంటే. ఎప్పుడు చూడండి మనము హెల్త్ ఎట్లా టేక్ కేర్ చేసుకుందామా అనుకుంటాం, టైమే దొరకదు మనకి. మనము పొద్దుగా ఆఫీసులకి వెళ్ళిపోవడు, లేకుంటే స్కూళ్ళకి వెళ్ళిపోవడు, ఎట్లనో అట్లా వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ మనం హెల్త్కి అసలు ఇదొకటి ఉంది, మనం దీన్ని ఒక టేక్ కేర్ చేసుకునేది ఉందని లేదు. మనిషి బయటి వస్తువులకు ఎక్కువ విలువిస్తుడు కానీ లోపల ఉన్న దానికి విలువిస్తానే లేడు. ఇవాళ రేపు బయట మనకు ఒక బండికి సర్వీసింగ్ ఉంది, ఫోన్కి సర్వీసింగ్ ఉంది, నీకు బ్యూటీ ముఖానికి సర్వీసింగ్ ఉంది, కానీ నీ హెల్త్కి అయితే సర్వీసింగ్ లేదన్న. నీకు ప్రతిసారి అప్పటి కాలంలో మనకు మనుషులు మ్యాక్సిమం 100 ఏళ్ళు, మినిమం 100 ఏళ్ళు, యాక్చువల్లీ మినిమం 100 ఏళ్ళు, మ్యాక్సిమం 110, 130 అన్నేళ్ళు బతుకుతుండే. కానీ ఇప్పటి కాలంలో 67 ఏళ్ళ బతకనికనే కష్టాలు అయిపోతున్నాయి. మన ఇండియా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 67. అంత దిగిపోనికి కారణమేంది? అసలు కారణాలు ఏంది? ఎన్నో కారణాలు ఉంది. మనిషికి మంచి నీళ్ళు, మంచి ఎనర్జీలు, అసలు ఏమంటారు, ఎనర్జీ తక్కువ అయిపోతుంది. మనిషి ఊకే వీక్ అయిపోతుండు, ఇంత పని చేసి మనిషి వీక్ అయిపోతుండు. అసలు ఏం చేయాలా అర్థం కావట్లేదు మనిషికి. ఇప్పుడు అప్పటి కాలంలో ఏం చేస్తుండే, మనిషికి మన భూగోళంకి 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి గ్రావిటేషన్ ఫోర్స్, దానివల్ల మనం కింది కట్టుకొని ఉంటాం నేలకు. ఇంకొకటి మ్యాగ్నెటిజం. ఈ మ్యాగ్నెటిజం వల్ల మన బాడీకి ఎనర్జీ వస్తుండే. ఎప్పుడైతే అప్పట్లో పొలాలలో ఎక్కువ తిరుగుతుండే, 80% ఇండియా వాజ్ డిపెండెంట్ ఆన్ ఫార్మింగ్. 80%. ఇప్పుడు ఇంకా తగ్గిపోతుంది. 80%లో అప్పుడు ఊకే చెప్పులు లేకుండా, పాతకాలంలో మన తాత ముత్తాతలు చెప్పులు లేకుండా పొలాలలో తిరిగేటోళ్ళు. అందుకు మన మట్టిలో మ్యాగ్నెటిజం ఉంటుంది. ఆ మ్యాగ్నెటిజం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. ఆ మ్యాగ్నెటిజం చాలా ఇంపార్టెంట్ ఎనర్జీకి. కానీ ఇప్పుడు అది తగ్గిపోయింది. మనం చెప్పులు వేసుకొని, షూస్ వేసుకొని ఒకరిని పిలిస్తే చాలు, అరే ఇంత బాగున్నాయి నన్ను షూస్ అంటే, 80,000 के जूते విడు, 1 लाख के जूते విడు అని అంటారు. అంతే. వాళ్ళకి షూస్, చెప్పులు ఇవే ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతున్నాయి, కానీ వాళ్ళ హెల్త్ అయితే ఇంపార్టెంట్ అవుతలేదు. ఇట్లా మన మనిషి చాలా వీక్ అయిపోతుంటూ, వాళ్ళకి చాలా ఊకే బీమారి. అటు చూడు ఇటు చూడు, మనిషికి 200 బీమార్లు ఉన్నాయి. ఎప్పుడంటే ఏదో ఒకటి అతుక్కొని ఉంటుంది. ఇప్పటి కాలంలో షుగర్, బీపీలు ఎక్కువైపోయినాయి. ప్రతి ఇంట్లో షుగర్ లేకుంటే బీపీ అయితే పక్క. నీ ఇంట్లో ఉంది, నా ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంట్లో ఉంది, ప్రతి ఇంట్లో, నా పక్కన ఇంట్లో కూడా ఉంది షుగర్, బీపీ. ఎవరికో ఒకరికైతే పక్క, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల మన ఎంత కష్టాలు ఫేస్ చేస్తున్నాం. కాబట్టి మన ఈ బయోటోరియం కంపెనీ ఈ బయోమ్యాగ్నెటిక్ ఇట్లా మనకి 4 ఇవి ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఇందులో మనకి ఒక మ్యాట్రెస్ బెడ్ మీద వేసుకొని అనుకుంటే, దీనివల్ల మనకు మ్యాగ్నెటిజం సూపర్, పొద్దుగా నెట్టుకోవాలి, ఫుల్ ఎనర్జీ. తర్వాత మనకి ఫోన్ ఒక చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎప్పుడు చూడదు అప్పుడు ఇట్లా చింగ్ అని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక చిన్న మెసేజ్ పంపగానే మనం ఫోన్ చూసుడే గంటలు అదే వాడుతుంటాం. దానివల్ల కూడా, ఆ ఫోన్ వల్ల కూడా రేడియేషన్స్ ఉంటాయి మనకి. ఎంత రేడియేషన్ అంటే మన బాడీకి వెళ్ళి ఎనర్జీ గుంజిస్తుంటుంది ఆ రేడియేషన్. ఆ ఎనర్జీ గుంజనిపోకుండా ఈ బ్రేస్లెట్లు, ఈ సిలికాన్ రిస్ట్ బ్యాండ్స్, ఈ డైమండ్ బ్రేస్లెట్, జ్యువెలరీ బ్రేస్లెట్ లెక్క ఉంటుంది ఇది, ఈ 2. తర్వాత మనిషికి నీళ్ళు, అప్పటి కాలంలో ఫ్రెష్ బావి నీళ్ళు, మన మంచి చెరువులకి వెళ్ళి బావిలకి వెళ్ళి తోడి తీసే నీళ్ళు ఉంటుండే. ఆ నీళ్ళు కూడా మట్టితోనే అసోసియేటెడ్ ఉంటుండే. ఆ నీళ్ళ వల్ల మనిషికి మ్యాగ్నెటిజం మళ్ళా దొరుకుతుండే. అందుకే ఆ నీళ్ళు కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుండే బాడీకి. కానీ ఇప్పట్లో
మినరల్ నీళ్ళు, మినరల్ వాటర్, అన్ని మినరల్ అంటారు కానీ అందులో మినరలే లేకుండా వాయే. ఇగోండి ఇప్పుడు ఈ వాటర్ ప్యాడ్, ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్, దీనివల్ల మనం ఏం లేదు బాటిల్కి చుట్టుకొని ఉండాలి ఈ ఎనర్జీ ప్యాడ్ని. ఇది బాటిల్ చుట్టుకుంటే ఇది మన బాటిల్కి అయాన్స్ పంపిస్తుంది, వాటర్ అయాన్స్ పంపిస్తుంది, విచ్ ఆల్సో ప్రొడ్యూస్ ఎనర్జీ. దీనివల్ల మనకి ఎనర్జీ వస్తుంటుంది, మనం వీక్ కానీ ఈజీగా. అండ్ మనకి మనిషికి ముఖ్యమైనది బ్లడ్ అండ్ ఆక్సిజన్. ఆక్సిజన్ మనము ఈ లంగ్స్ దాకా వెళ్తాయి. మన లంగ్స్ దాకా వెళ్ళినాక బ్లడ్తో మిక్స్ అవుతుంది. బ్లడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. బ్లడ్తోని ఆక్సిజన్ ఇంకా హీమోగ్లోబిన్ మిక్స్ అయ్యి బాడీ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లా ఈ ఎనర్జీ లెవెల్ తక్కువైపోయినందుకు, ఎక్కువ రేడియేషన్ అయిపోయినందుకు మనిషికి బ్రెయిన్ ట్యూమర్స్, ఇంకా ఇవన్నీ ఏంటి బ్లడ్ క్లాట్స్, నీకు హార్ట్ అటాక్స్ ఎంత ఎక్కువ అయిపోయినాయి అంటే ఇవాళ రేపు 12 ఏళ్ళ పోరానికి హార్ట్ అటాక్. స్కూల్లో ఏం పడిపోతాడు అట్లనే వెనకకి. ఇవి కూడా కారణము కొన్ని మన మనిషికి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోవడానికి. అందుకే మన ఈ బయోటోరియం సాగర్ జోషి గారు, ఈ ఎన్నో ఏళ్ళు 15-20 ఏళ్ళు వరకు ఈయన రీసెర్చ్ చేసి దీన్ని కనుక్కొని ఈ ప్రోడక్ట్స్ని తయారు చేశారు. దీనివల్ల మనకి ఎంతో లాభాలు ఉన్నాయి. కాబట్టి